మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్ త్వరలోనే మరో కొత్త పథకం రాబోతుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మహిళల కోసం మరో సరికొత్త స్కీమ్ తీసుకురాబోతుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ ఎలక్ట్రిక్ వాహనాల నూతన పాలసీని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై ఫోకస్ పెట్టింది. ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళల కోసం కొత్త స్కీమ్ రూపకల్పనపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మహిళలకు ఆటో డ్రైవింగ్ నేర్పించే ఓ సంస్థ ఆ శాఖ ఉన్నతాధికారులను ఈ మధ్య కలిసింది. కాగా ఆటోల కొనుగోలుకయ్యే ఖర్చులో సగం ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు సర్కార్ పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. సాధారణంగానే మహిళలు ఆటో డ్రైవింగ్ చేయడం చాలా తక్కువగా చూస్తుంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పెరుగుతోంది. మన రాష్ట్రంలో జహీరాబాద్లో ఎలక్ట్రిక్ ఆటోల ప్లాన్ను ఏర్పాటు చేశారు. డీజిల్, సిఎన్జీతో నడిచే ఆటోలతో పోల్చితే ఎలక్ట్రిక్ ఆటోలను నడపడం చాలా తేలికని అంటున్నారు నిపుణులు. దీంతో ఆ కంపెనీ ఇప్పటికే కొంతమంది మహిళలకు కూకట్పల్లిలో డ్రైవింగ్ నేర్పిస్తోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ఈ పథకం ప్రారంభించేందుకు స్త్రీ సంక్షేమ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.